యేసు నా చెయ్యి విడువాడు, యేసు నా చెయ్యి విడువాడు. తుఫాను రేగిన, గాలి వీచిన, యేసు నా చెయ్యి విడువాడు. ఆశీర్వాదాలన్నీ నావే. సురక్షితమైన ఓడరేవు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచెను. హెబ్రీ 6:18. దేవుడు పంపిన లేక అనుమతించిన జీవిత తుఫాన్ల వలన నీ జీవితం ఉక్కిరిబిక్కిరైందా? శత్రు అబద్ధాల్లో కానీ, నీ సమాజపు తప్పుడు నిరీక్షణలో కానీ నీవు ఆశ్రయం పొందకూడదని దేవుడు కోరుతున్నాడు. గనుక అవి నీ జీవితంలో ఉన్నాయి. మన సమాధాన నిరీక్షణల శత్రువు తన అబద్ధాల్లో భద్రమైన ఆశ్రయాన్ని వెతకమని మనల్ని ఆకర్షిస్తున్నాడు. కానీ వానిలో భద్రత, క్షేమం అందుబాటులో లేవు. అలా శత్రువు చేత మరియు వాని అడుగుజాడల్లో నడుచుకోవాలన్న మన సంసిద్ధత చేత ఇంతగా కలుషితమైన ఇటువంటి వాతావరణంలోనికి నిరాశపడిన మన ఆత్మలకు మార్చజాలని 2 లక్షణాలనిచ్చే సకల నిరీక్షణకు కర్త అయిన దేవుడు ప్రవేశిస్తాడు. 2 లంగరగా ఉన్న దేవుని వాగ్దానం మరియు దేవుని పరిపూర్ణ సత్యం. ఓడరేవు ఆశ్రయంలో భద్రమైన నిరీక్షణగా ఉండాలంటే ఓడ ముందు వెనుక భాగం 2 గట్టిగా కట్టబడాలి. ఈ తుఫానుల కాలంలో దేవుడు తన పరిపూర్ణ సత్యాన్ని ఓదార్పుకు ఆధారంగా ఎందుకు వాడుతాడు? దానికి కారణం ఏదైనా తోట నుండి నేటి వరకు మానవాళిపై మారని రీతిలో పనిచేస్తున్న అబద్ధికుడు దీనికంతటికీ శత్రువు. వేరువేరు పరిస్థితుల్లో ఉండకుండా మనం జీవితంలో ప్రగతిని సాధించలేం. సమస్యలను, ఒత్తిళ్లను తప్పించే ఆలోచనే అబద్ధం. మన అవాస్తవ పదాలు ఏదో విధంగా పరిస్థితులను చక్కబడతాయనే నిరీక్షణకు ఆధారం అబద్ధం. ఇది శత్రువు అబద్ధం, కానీ మనం దీన్ని నిజంగా అంగీకరిస్తాం. నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్న అనేకులు దురదృష్టకరమైన పరిస్థితులు మారుతాయనే నిరీక్షణలో ఉంటారు. అంతిమ ఫలితం ఏమనగా నీ పాపం నేను ఖచ్చితంగా పట్టిస్తుందని తెలుసుకో. సకల ఆదరణకర్త అయిన దేవుడు ఇప్పుడు భవిష్యత్తులో పారిపోయే వారందరికీ తన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని అందించే అద్వితీయుడు. పారిపోయి ఆశ్రయాన్ని కనుగొనే బాధ్యత మనదే. మన భయములో, ఆందోళనలో ఆయన సర్వము మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మార్పు లేనివాడు. మార్పు చెందేది మనం. దేవుడు మాత్రమే సురక్షితమైన ఓడరేవు అని తెలిసినా కూడా సురక్షితమైన ఓడరేవు కోసం తిరగడం మన శోధన. అలసిన వారలారా, ఆయన వద్దకు పారిపోండి. విసిగిన మీ ప్రాణాన్ని బలమైన ఆయన శక్తికి గట్టిగా కట్టండి. తుఫాను వస్తుందని తెలిసిన వారి లక్ష్యం సురక్షితమైన ఓడరేవు. తుఫాన్లో చిక్కుకున్న వారు కూడా ఓడరేవు కోసం ప్రతి సర్దుబాటు చేసుకుంటారు. దేవుడు అనుమతించిన తుఫానులు మన ఆత్మలకు లంగరైన రక్షకుని ఆశ్రయం వద్దకు మనల్ని నడిపిస్తాయి. తండ్రి, ఈనాడు నా జీవితంలో చెలరేగిన తుఫానును బట్టి వందనాలు. అది నన్ను శత్రువు విసిరే రాళ్ళ నుండి నీ సురక్షితమైన ఓడరేవుకు తరిమింది.